అన్న ఏంటన్నా వీడియో ఒకసారి చెప్పండి, అసలు ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు? టికెట్ ఎందుకు తీసుకుంటున్నారు? వీడియో బంద్ యూట్యూబ్ వీడియో బంద్ మళ్ళీ టికెట్ తీసుకున్నారు పోలీసు వాళ్ళు. జెన్యునా కాదా? పోలీసు గొడవైంది కదా ఇందాక. పోలీసు గొడవ అయింది, బట్ నాకు అది ఏమంటారు టికెట్ జెన్యునా కాదా అంటే నాకు కొంచెం జెన్యున్ కాదని అనిపిస్తుంది. దాని మీద టికెట్ ఐడి ఉంది కానీ బట్ డివైస్ ఐడి లేదు. సో నాకు కొంచెం ఫేక్ అనిపిస్తుంది. ఎనీవే సో ఫ్రెండ్స్ మా కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. అయితే టికెట్లు తీసుకుర్రా మీరు? చెప్పు. అరే కింద టికెట్ పైన టికెట్ టికెట్ తీసుకోకుండా ఏమైతే చూసాం. మొత్తం వ్యూ పాయింట్ బాగుంది అన్న. ఏంటన్నా వీడియో ఒకసారి చెప్పండి, అసలు ఎందుకు టికెట్ తీసుకుంటున్నారు? టికెట్ ఎందుకు తీసుకుంటున్నారు? వీడియో బంద్ యూట్యూబ్ వీడియో బంద్ పెట్టొద్దు. యూనిఫామ్ లో ఉన్న వీడియో గిడియో పెట్టొద్దు అట్లా తీసి. అంతేనా? ఇగో టవర్, అదే వాచ్ టవర్ అనేది. వాచ్ టవర్ అంట. లొకేషన్ కొంచెం బ్యాడ్గా అనిపిస్తుంది. ఐఫోన్లో ఛార్జింగ్ కూడా తక్కువ ఉంది. ఇగో ఈ అంకుల్ జామకాయలు బిజినెస్ చోరీ చేస్తున్నాడు. ఎట్లా అంటే ఇగో సాల్ట్ ఎక్కువ వేసి కారం తక్కువ ఉందని చెప్తున్నాడు. అంకుల్ ఏంటి మీ రియాక్షన్ ఏంటి? వీడియో చేసిన అనుకుంటారా? తీయలేదు. జోక్ చేయాలి. ఏం పేరు అంకుల్? కొట్టేస్తారా ఏంటి ఇప్పుడు? ఇప్పుడు అంకుల్ కత్తి తీసుకుని ఈడ భయ కొంచెం నేను తెల్లగా క్రీమ్ అయినా పెట్టు. నీ రియాక్షన్ చెప్పి చార్జర్ తెచ్చుకున్నా. వచ్చేటప్పుడేమో ఎట్లాంటి ట్విస్ట్లు. అరే పడరా కింద పడు. వీడియోలోకి సరి పడరా. చదువు ఫైనల్ గా చెప్పేసి ఎండింగ్. సో ఫ్రెండ్స్ అక్కడ టికెట్ తీసుకున్నాం కదా, ట్రెక్కింగ్ చేసి పైనకి వచ్చాము. మళ్ళీ ఇక్కడ టికెట్ తీసుకొని పైనకి వెళ్ళాం. దాన్ని ఏమంటారు మామ? వాచ్ టవర్. వాచింగ్ టవర్ కదా. ఓకే, వాచింగ్ టవర్ ఎక్కినాం. మొత్తం వ్యూ తీసుకున్నాం. మా సందీప్ దాంట్లో అక్కడ ఇందాక పోలీస్ తో ఇష్యూ అయింది కదా, ఏమైంది? టికెట్ తీసుకుంటుండు. మా ఫ్రెండ్ ఒకటి ఎక్కలేదు, ఆయన కూడా చార్జ్ చేసిండు. సో పోనీ అని పే చేస్తాం. మన గవర్నమెంట్ కి కదా అమౌంట్ వచ్చేది. ఎట్లయినా మన తరఫు నుంచి ఒక పోలీసు వాళ్ళు తీసుకుంటారు అంటావా ఇప్పుడు నువ్వు? సరే ఎవరికైనా బతకని వాళ్ళే. అంతే అంట. అది జెన్యూనా లేకపోతే ఫేకా? నాకైతే ఫేక్ అని అనిపిస్తుంది. అంటే జెన్యూనా కాదా? పోలీసు గొడవైంది కదా ఇందాక. పోలీసు గొడవైంది, బట్ నాకు అది ఏమంటారు టికెట్ జెన్యూనా కాదా అంటే నాకు కొంచెం జెన్యూన్ కాదని అనిపిస్తుంది. దాని మీద టికెట్ ఐడి ఉంది కానీ బట్ డివైస్ ఐడి లేదు. సో నాకు కొంచెం ఫేక్ అనిపిస్తుంది. ఎనీవే పే చేసినాం, వచ్చేసినాం, మొత్తం చూసినాం, వ్యూ మొత్తం చూసినాం. ఓకే ఫ్రెండ్స్, ఆ వీడియో నేను టికెట్ ఈ వీడియోలో చూపిస్తున్నా చూడండి. మొత్తం డీటెయిల్స్ దీంట్లో పెట్టినా. అయితే మా ఫ్రెండ్స్ ఇక సగం మంది ఉన్నారు ఇక్కడ, సగం మంది కింద ఉన్నారు. తప్పు వేరు అడ్రస్. అనంతగిరి వచ్చినప్పుడు ఒకరినొకరిని ఇట్లా పోవాలి కోతుల్లాగా, లేకుంటే కిందకి పోతారంట. ఓకే హలో గైస్, ఇదైతే ఇప్పుడు మా వ్లాగ్ వీడియో అయితే ఎండ్ అయిపోతుంది. ఈ వీడియో కంటిన్యూ స్కిప్ చేయకుండా చూడండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి లైక్ గుర్తు. మాకు మెంటల్ అయిపోతుంది ఇట్లా మా ఫ్రెండ్స్. ఎక్కడ మనం తప్పిపోయినాం, అడవిలో వచ్చేసినాం. ఫోన్ చేస్తారు, ఫోన్ చేయి. నాకైతే టెన్షన్ అవుతుంది రాజు, నిజంగా మస్తు. సాయి ఏడున్నారా? నాకు ఏడ కనిపిస్తలేదు. మీరు అనంతగిరి అడవిలో ఉన్నాం మేము. ఎట్లా ఇక మొత్తం 4 ways ఏ వేలో రావాలంటే ఇగో రైట్ ఒకటి ఉంది, స్ట్రైట్ ఒకటి ఉంది, లెఫ్ట్ ఒకటి ఉంది, వెనకాల ఒకటి ఉంది. ఓకే అంటే ఇటు ఇదే చెట్టు మధ్యలో చెట్టు ఉంది. అడ్రస్ ఎక్కడైనా చూడరా, లొకేషన్ కనిపిస్తుంది లేదు? కొంచెం పైకి ఎక్కు బ్రో, మనం చాలా కష్టాల్లో ఉన్నాం ఇక్కడ. ఇగో ఇక్కడ ఒక వే ఉంది, ఇక్కడ ఒక వే ఉంది. ఎట్లా తెలుస్తుంది మనకి. ఓకే సాధించిన అక్కడ ఉండిపోయి వెళ్ళిపోతున్నాం.
సబ్స్క్రైబ్ చేయండి. మేము రీచ్ అయిపోయినా మా ఫ్రెండ్స్ కనిపెట్టేసినాం. మేము డిస్కవరీ ఛానల్ మర్చిపోయారు అనుకున్నాం. ఇక ఈయన ఉన్నారు, కనిపి ఇట్రండి ఇట్రండి. ఆ భయ్య ఇప్పుడు తప్పిపోయినా అనుకున్నా దొరికేసారు ఇల్లు. కన్నా బయట చూడు చూడు గాట్ ఇట్ ఏ సాయి తారణాకి వెళ్ళిపోతుందా? అరే ముంబైలో 400 పెట్టుకున్నాను రా దాన్ని. ఇక్కడికి వస్తే మొత్తం జారబండి. ఖాళీ బోరాన్ డైలాగులు కొడుతుర్రు అడవిలా. కింద పడితే బోరాన్ అవుతారు. ఏంది బాయ్? చలో చలో చలో. కింద పడ్డాడు గాయస్. ఇగో దెబ్బ తాకిందని చెప్పి మెడిసిన్ తీసుకుంటాం. అట్లా యూజ్ వస్తుంటారు బ్రో. ఇక ఏం చేస్తాం, కష్టాలు తీయలేదురా. బ్యాండేజ్ చేసుకోవాలి, బ్యాండేజ్ సేఫ్టీ పెట్టుకోవాలి. ఎప్పుడైనా రైడింగ్ చేయడం కాదు చూడ చూపించండి. హెల్మెట్ సేఫ్టీ ఉండాలి, హ్యాండ్ గ్లౌజెస్ ఉండాలి. చూపి ఏమేమి ఉంటావు చూపి దీంట్లో. ఫస్ట్ టైం జూపిటర్ ఉన్నప్పుడు దీంట్లో ఇవన్నీ ఇచ్చిర్రు. ఇగో బర్త్డే రోజు ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఏం పెద్ద కాలేదు కానీ జస్ట్ చిన్న దెబ్బ ఆగలింది జూ పైకి. ఎప్పుడైనా జాగ్రత్త ఉండాలి బర్త్డే రోజు, ఎందుకంటే దిష్టి తగులుతుంది. నాకైతే ముందు తగిలింది, ఇక్కడ తగిలేసింది, కాళ్ళ మీద తగిలేసింది. షార్ట్ మళ్ళీ మొత్తం బ్లడ్ అయిపోయింది మొత్తం. దీన్ని బ్యాండేజ్ చేసుకున్నాం సాయి. పెద్దదేం కాదు, సేఫ్టీ ఉండాలి మనం అంతేగా. రోడ్డు మీద తాగుపోతాడు బ్రో, తాగుపోతాడు కింద పడితే ఇవన్నీ హెల్ప్ చేస్తున్నాం అనమాట. కింద పడ్డాడు తాగిపోతాడా రోడ్డు అట్లా ఇప్పుడు ఒక ఫోటో కొట్టినా అనుకో నేరున్నా అంటూ దగ్గర ఇట్లా చూపించి మొత్తం హాయ్ చెప్పు అన్న, హాయ్ చెప్పు. వాటర్ క్లీన్ చేసుకోవాలి ఇట్లా. అసలు వాటర్తో చేసుకోవాలి కానీ ఇంకా వాటర్ ఉన్నాయి ఏడున్నాయి. సరే కింద పడిపోయిన వాటర్ దొరుకుతుంది. ఇట్లా మనం కింద పడిపోయిన వాటర్ అయినా పర్వాలేదు, జర మనం ఏం చేయాలంటే వాటర్ ట్రీట్మెంట్ చేయాలి, లాస్ట్ చేసుకోవాలి. ఎట్లయినా ఇక అవుతుంటే ఇది చిన్న దెబ్బ అయినా కానీ కాదు కదా, డస్ట్ పట్టేసుకుని ఇట్లా మొత్తం ఇన్ఫెక్షన్స్ అయితే గుచ్చుకుంది. నాకు ఏదో సీసానో లేకపోతే ఏదో గుచ్చుకుంది సంథింగ్. ఏం చేయాలంటే మనం ఇట్లా అడ్డం తీయకరా, అట్లనే ఏం కొడుకున్నావు నన్ను పడితే కదరా, కట్ చేసేసి అది బయట తిరిగినప్పుడు ఇట్లా అంటించుకోవాలి ఇక బ్యాండేజ్. బండి పెస్టెడ్ వాటర్ ఉన్నప్పుడు అంటించుకోదు ఫ్రెండ్స్. ఈ పేరు తెలియదు అంటించిండు. ఫెయిల్ అయిపోయింది బ్రో. ఇట్లాంటి లెక్కలు మీరు ఎప్పుడు చేయకండి. ఫెయిల్ అయిపోయింది.